వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏదైతే ఉందో వేస్ట్ నుంచి వెల్త్ వరకు సంపద సృష్టించాలి అనేటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో ఈ యొక్క శాంపుల్ చేయడం జరిగింది. ఏదైతే ఈ ఎకోఫిక్స్ అనే కొత్త మిశ్రమ పదార్థాన్ని తీసుకొచ్చి ఇక్కడ చేయడం అయింది. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఈ స్టీల్ ప్లాంట్ దగ్గర ఏమంటే స్టీల్ స్లాగ్ అనే ఉక్కు పరిశ్రమ దగ్గర ఉక్కు పదార్థాలను దాని నుంచి ఏకోఫిక్స్ అని పారిశ్రామిక దీన్ని వ్యర్థాన్ని తీసుకొచ్చి భాగస్వామ్యం చేసి సరైన ఉదాహరణ కోసం ఇక్కడ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడైనా ఎక్కడైనా పార్ట్ హోల్ రిపేర్ ఏదైనా జరిగితే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఆ యొక్క మెటీరియల్ తీసుకొచ్చి ఇప్పుడు వేసినట్లు వేసి స్పాట్లోనే దాన్ని రిపేర్ చేస్తూ దాన్ని రోడ్డు మీద వేసి ఉపయోగించుకోవడానికి ముఖ్యంగా వర్షాకాలంలో వర్షం పడిన ఇందాకే మీరు నీళ్ళు వేసారో నీటిలోనే దీన్ని వేసి ఆ వ్యర్థాన్ని కూడా ఇప్పుడైతే తీసుకొచ్చామో ఈ మెటీరియల్ ద్వారా అప్పటికప్పుడు స్పాట్లో వేయాలని ఒక షాంపూల్లో మాత్రం ఇక్కడ వేస్తూ ఉన్నాము. దీనికి వేడి చేయాల్సిన అవసరం లేదు. సాధారణంగా తారుమాదిరిగా ఉండదు. రెడీ మిక్స్ అనమాట. రెడీ అంటే ఇన్స్టెంట్గా రెడీ మిక్స్ని తీసుకొచ్చి తక్కువ సమయంలో దీన్ని వేయడం జరుగుతుంది. దాన్ని కూడా ఇప్పుడు ఇక్కడ వేసి చూసాము. దీని లైఫ్ ఎన్ని రోజులు వస్తుంది ఏంటి అనేది కూడా మా ఇంజనీర్లు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా దీనిని నీటిలో కూడా అంటే ఎంత గుంతలో నీళ్లు ఉన్నా ఆ నీటిలోనే దాన్ని మిక్స్ చేస్తే అది అక్కడ పనిచేస్తుంది అనేది ఇంజనీర్లు కానీ వారు కానీ CRRI సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి సూచనల మేరకు ఇక్కడ వీటిని వేయడం జరిగింది. దానిని ఇక్కడ దీన్ని చేసిన తర్వాత ఎంత లైఫ్ వస్తుందో త్వరలోనే దాని ఎగ్జామ్ కూడా చేస్తాము. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు కూడా చాలా పొల్యూషన్ తక్కువగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు కూడా తక్కువ ఖర్చు వస్తుందని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. వీటన్నిటిని కూడా ప్రాంతాలలో స్వచ్ఛందంగా ఏదైతే స్పీడ్గా చేయగలమో దాని కొత్త టెక్నాలజీని వాడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు ఇంజనీర్లు రీసెర్చ్ సెంటర్ వారు కూడా చేయడం జరిగింది. ఏది ఏమైనా కాలక్రమంలో రేపు రాబోయే కాలంలో వర్షాకాలంలో కూడా ఎక్కడైనా వర్షాలు పడిన తర్వాత పెద్దగా పార్ట్ హోల్స్ పడితే ఇది ఎంతవరకు ఫీజిబిలిటీ అవుతుందో అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఒక 6x6 పార్ట్ హోల్ను తయారు చేసి వేయడం జరిగింది. ఇదే కాకుండా కొత్త టెక్నాలజీ కూడా మా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. మా యొక్క డిపార్ట్మెంట్ R&B డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేయాలని చూస్తున్నారు. దీన్ని త్వరలోనే పరిశీలించి ఇది మాకు సూటబుల్ అయితే ఇది ఏదైతే మాకు ఫీజిబిలిటీ ఉండి తక్కువ కాస్ట్లో ఎక్కువ ప్రయోజనాలు కలిగించే విధంగా ఉంటే వాటిని కూడా త్వరలో చేస్తామని చెప్పి మీకు మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఇంకా ఎన్ని క్వశ్చన్ అంటే రోడ్లకు కూడా వేయాలంటే ముందు ప్యాచ్ వర్క్లకు ఫీజిబిలిటీ గురించి అంటే దీనివల్ల కాస్ట్ ముందు మాకు ఏదైనా కానీ కూడా తక్కువ కాస్ట్ ఉండాలి, ఎక్కువ ప్రయోజనం రావాలి, లైఫ్ ఎక్కువ రావాలి. ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ శాంపుల్ కింద చేసి మీకు అందరికీ కూడా చూపించడం జరిగింది. పిలిచిన వెంటనే మీరు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.